నాకు గొంతు లేకుంటే నువ్వే కదా హాస్పిటల్ వరకు పోయేది. రైస్ ప్లేట్ ముందర ఉంది, నెయ్యి వేసి కాల్చిన, ఆయిల్ వేసి కాల్చిన. ఏమో నాకు లైట్గా అట్లనే అనిపిస్తుంది. చేప మీద కాన్సన్ట్రేషన్ చేసుకోలేదు, ఒక్క ముళ్ళు తగలే మళ్ళీ చేతికి. ఇప్పుడు మళ్ళీ దాన్ని వెతికే లోపల చపాతి తినేస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫుడ్ ఛాలెంజ్ గాయత్రితోన చపాతి, వైట్ రైస్, కొంచెం టమాటా చట్నీ, ఫిష్ కర్రీ, ఫిష్ గ్రేవీ. ఈరోజు అయితే ఫుడ్ ఛాలెంజ్ చాలా జాగ్రత్తగా చేయాలి, ఎందుకంటే ఫిష్లో ముళ్ళు ఉంటాయి, ఇరుకుతే గొంతులో బాగా ఇబ్బంది. సాంబార్ అవసరమైతేనే వేసుకోవచ్చు, అంటే వాళ్ళకి ఒకవేళ తినాలనిపిస్తుంది. దాంతోపాటు సాల్ట్ ఇట్లా ఉంది. చపాతీ, ఫిష్ కంపల్సరీ అయిపోగొట్టాలి. గ్రేవీ, సాంబార్ అయితే వాళ్ళ ఆప్షన్, రైస్ అయిపోవాలి. టమాటా చట్నీ ఇట్లా వాళ్ళ ఆప్షన్. ఈరోజు అయితే పనిష్మెంట్ ఇట్లా ఏం ప్లాన్ చేయలేదు ఈ వీడియోలో, ప్లస్ మనీ ప్రైజ్ ఇట్లా ఏం లేదు. బట్ ఏంటంటే కంప్లీట్ చేసేలా మొత్తము, టైం లిమిట్ ఇట్లా ఏం లేదు. చపాతీ మంచి స్మెల్ వస్తుంది. ఏమి ఇష్టం గాయత్రి? నార్మల్గా ఆయిల్ వేసి కాల్చిందంట, మంచి స్మెల్ వస్తుంది. హలో అందరికీ. ఎప్పుడు నేనే ఓడిపోతా, ఇప్పుడన్నా గెలుస్తానో గెలవనో చూద్దాము. అమ్మతోన 2 సార్లు, మా పాపతోన ఒకసారి, 3 times ఓడిపోయినా, ఒక్కసారే విన్ అయినా. ఇప్పుడు కూడా గెలుస్తానా ఓడిపోతానా చూడండి ఫ్రెండ్స్. గెలుస్తాగా అనుకున్న స్టార్ట్ చేస్తే గెలుస్తావు, డౌట్తో ఉంటే ఓడిపోతావు. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టార్ట్. అబ్బా గాయత్రి, నాకైతే ఎందుకో ఈరోజు కొంచెం స్టమక్ టైట్గా ఉంది. గాయత్రి ఏమో ఫుడ్ ఛాలెంజ్ పెట్టేసింది, సడన్గా నాకు చెప్పలేదు మార్నింగ్ నుంచి. బాగుంది టమాటా చట్నీ. మధ్యలో ఈ కరివేపాకులు ఇవి వస్తే కోపం వస్తుంది. ఈ ప్లేట్ సుండికి వీడియోలో చూసేటప్పుడు కొంచెం అనిపిస్తుంది రైస్, తింటుంటే మాత్రం మస్తు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. మస్తు సగం తింటే టైట్ అయిపోతుంది కడుపుతా. ఈ పేపర్ ఇదంతా ఎందుకు పెట్టినామంటే చేపల్లో ముండ్లు ఉంటాయి కదా, టేబుల్ పైన వేస్తాం మళ్ళీ గలీజ్ అవుతుంది టేబుల్ అన్నట్టు గాయత్రి సెట్ చేసింది పేపర్, న్యూస్ పేపర్. సూపర్ ఉంది చేపల పులుసు. దీనికైనా టైం అవుతుంది. చూడండి, చిన్న చిన్న ముళ్ళు ఉన్నాయి. నా ప్లేట్లో కలిసావు ముందు, నా ప్లేట్లో కలిసావు ముందు. బా ఎన్ని చిన్న చిన్న ఉన్నాయి, మస్తు ఉన్నాయి. దిగి చేతికి అతకపోతున్నాయి. కారం వస్తుంది చేపల పులుసులో. చేపల కూర కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అంటారు అందరు. హెల్త్కి ఎంత మంచిది. చూడండి ఎంత పెద్ద ముళ్ళుగో, అయ్యబ్బా. చేపలు భయంతోనే తింటున్నా, ఎక్కడ ముళ్ళు ఇరుకుతుంది మరి. మాకైతే స్టార్ట్ చేసింది ఆ ఫిష్. ఇంకా వయసు వాళ్ళు అయితే అసలు ఫిష్ తిన్నారు, ఎందుకంటే భయపడతారు మొత్తం. అందుకని ఫిష్ తీసుకొచ్చేటప్పుడు పెద్దది అయితేనే తీసుకొస్తారు, అంటే 2 kgs అట్లా ఉన్నది. దాంట్లో ముందు పెద్ద పెద్ద ఉంటే ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఫిష్ అయిపోవడంతో ఒక టెన్షన్ పోతుంది గాయస్. ఈ ఫిష్ అయిపోగొట్టేసారా తొందర. నువ్వు అట్లా ఎక్స్ప్రెషన్స్ ఇయ్యాకు. చూడండి బాబా ఎన్ని ఉన్నాయి నీకు ముందు. ఆ ముండ్ల పేరుతోన పీస్ పడేయద్దు. చిన్న ముండ్లోనే సరే తీసుకోవాలి. చూడండి ఎన్ని గానం ఉన్నాయి.
నాకు కూడా తీసిస్తా. నీకు తీసుకుంటే నేను గెలిపించి నేను ఓడిపోతా. నాకు గొంతు లేకుంటే నువ్వే కదా హాస్పిటల్ వరకు పోయేది. నాకు గొంతు లేకుంటే నువ్వే కదా హాస్పిటల్ వరకు పోయేది. వైట్ రైస్ తినాలి గొంతులు తినంటేనే ఉండాల లడ్డూలాగా కట్టుకొని. ఎవరు చెప్పినావు? ఎప్పటి నుంచో వస్తుంది అది ఆచారం. ఇది తీయండి కదా టైం సరిపోతుంది, ఇంకా తినడం ఎప్పుడు? సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటున్నామో, ఈ రామన్న మొత్తం ఏడాది కదా టైం సరిపోతుంది అనుకుంటున్నామో, ఏమనుకోవట్లేదు. తొందరగా తిని మిస్టేక్ చేయవద్దు. ఈ ఫిష్ తింటే ఒక పని అయిపోతుంది తొందర. వాటర్ బై ఆగు తినకు ఆగు వాటర్ వర్షం. గాయత్రి బాటిల్ పెట్టుకోకుండా నాకు గ్లాస్ నీళ్ళే వస్తుంది. నీళ్ళు ఎక్కువ తాగితే నేను తినలేదని చెప్పేసి గ్లాస్ నీళ్ళే పెట్టుకుంటే అది గ్లాస్ నీళ్ళు అయిపోగొట్టేసింది. కారం అవుతుంది మళ్ళీ. రైస్ అది గాయస్ ఇంతకు చూస్తలేను అసలు. ఇది దారుణం. ఏం చేసినావు? అరే వీడియోలో తెలుసు కదా నేను ఏడబెట్టినావు. అరే నేను దీన్ని మొత్తం తీయని కదా ఇంత టైం పట్టింది. చేప మీద పడ్డా నా కళ్ళు కప్పేసి తినేసింది. చేప అయిపోగొట్టినా కానీ అంత లోపల గాయత్రి రైస్ అయిపోగొట్టేసింది. ఓ ఫిష్ ఒకటే మిగిలింది ఇప్పుడు ఉంటుంది నాది. నేను అప్పటి నుంచి చేప మీద కాన్సన్ట్రేషన్ చేసుకోలేదు. ఒక్క ముళ్ళు తగలేదు మళ్ళీ చేతికి. మళ్ళీ దాన్ని వెతికే లోపల చపాతి తినేస్తుంది. అంటే నేను ముళ్ళు ఇరికించుకోవాలా ఇట్లా? ఇది మరీ దారుణం గాయస్ అసలు. నేను నిజంగా అస్సలు చూసినాను. నేను ఆ ముళ్ళు తీసుకుంటా చేప మొత్తం తినాలా? మొత్తం పీస్ పోతుంది. నాకు ఇప్పుడే టైట్ అయిపోయి. రాము చిన్న ముళ్ళు ఉన్నాయి. ఏదో తేడాగా ఉందంటే నాకు గొంతులు ఇరుగుతాయి ఇట్లా. గాయత్రి చపాతి క్యాన్సిల్ చేసుకున్నాను ప్లీజ్. అంత సీన్ లేదు. చపాతి క్యాన్సిల్ చేసుకున్నాం ఇప్పుడు. ఇలా అట్లా అయిపోయింది. ఫిష్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. లేదు పీస్ ఏం లేదు. పీస్ అయిపోయింది. ఇంత లేదు. చపాతి ఒకటి క్యాన్సిల్ చేసుకున్నాం. ఏం లేదు. అయితే అయిపోవద్దు చూద్దాం. నువ్వు ఓడిపోయినా చెప్పు. లేదు నువ్వు చివరి వరకు పోరాడతావు. ఏం చెప్పావురా? సాంబార్తో నాకు అయ్యేది. ఆనపకాయనా సొరకాయన ఏదో అంటారు కదా దీన్ని. ఫిష్ చారుతో తినాలని మళ్ళీ ఏంది సాంబార్ వేసుకుంటావు? నా ఇష్టం. కారుగా ఆ ఫిష్ది ఫుల్ కారం ఉంది. మూతంతా కారం అవుతుంది. నాకు టైట్ అయిపోయింది. అబ్బో నీవి
ఆహా, అన్నమే లేదు టైట్ అయిపోయింది అంటావు. తింటే ఎన్ని ముళ్ళు పోతున్నాయో నాకు లోపలికి, తింటే ఎన్ని ముళ్ళు పోతున్నాయో నాకు లోపలికి. ముళ్ళు చల్లగా ఉన్నాయి. ఎట్లా తిన్నావు గాయత్రి అంతగానము? ఏంటిది వీడియోలో చూడు, నేను తిన్నా వారేసిన. నాకు టైట్ అయిపోయింది. చపాతీ ఫస్ట్ తింటే అన్నం పోదని నీటు తినాలి అన్నం. ఇటు నూకిన దాని అంచుకో. అదే నేను టమాటా కర్రీ కూడా తిన్నా. కర్రీస్ ఆప్షన్ అది ఇష్టము. నువ్వు అన్నీ వండి వేయద్దు రాము. నేనే మేడం చపాతి క్యాన్సర్ అని చెప్పిన. అంత సీన్ లేదు గాయస్. యాక్చువల్లీ నాకు నెయ్యి అలవాటు లేదు. నెయ్యి అస్సలు తినను. నెయ్యి కాదు ఆయిల్ అన్న. లేదు నెయ్యి స్మెల్ వస్తుంది. లేదు ఆయిల్ తింటుంటే లైట్గా నెయ్యి వేసినట్టుంది. నెయ్యి స్మెల్ వస్తుంది. నా వల్ల కాదు నెయ్యి. అదే నాకు తింటే వామిటింగ్ అవుతుంది. వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది. నెయ్యి స్మెల్ అస్సలు పడదు. అది తిన్నా. అందుకని చపాతి క్యాన్సర్ అని చెప్పిన. ఏం లేదు ఫ్రెండ్స్, ఆయిల్ వేసిన. అబద్ధం చెప్తానా? మా ఇంట్లో నెయ్యే లేదు. ఏమో చెప్పు మన నువ్వే ఓడిపోయినా. న్యాయంగా అయితే నేను గెలిచిన గాయత్రి. ఎట్లా? నాకు చపాతి అది ఎందుకో పడదు. పందెమే డిఫరెంట్ అనిపిస్తుంది. అంత లేదు. లేకుంటే నేను తిననని చెప్పేసి నాకు పెట్టే చపాతీలు ఒకటి నెయ్యి కలిపినామా? అట్లా నింటే మార్చుకుంటుండే కదా. ఏమో ఓకేలే. ఈ వీడియోలో అయితే గివ్ అప్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే అది నా వల్ల కాదు. నాకు పాలు వెన్న నెయ్యి మజ్జిగ సచ్చిన ప్రారంభమైన తినను. ఎందుకంటే నాకు అస్సలు పడదు. వామిటింగ్ వస్తుంది. ఆ స్మెల్ చూస్తేనే వామిటింగ్ వస్తుంది. నోట్లో పెట్టుకున్నా అప్పుడే చేంజ్ అయిపోయింది. నిజం చెప్పు. ప్లేట్ ముందర ఉంది, నెయ్యి వేసి కాల్చిన, ఆయిల్ వేసి కాల్చిన. ఏమో నాకు లైట్గా అట్లనే అనిపిస్తుంది. ఏమో గైస్, చపాతి చాలా మంచిగా తింటా కానీ ఈరోజు ఎందుకో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, దీంట్లో అయితే గాయత్రి గెలిచింది. నువ్వే వేయడం చూసుకో. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. ఈరోజు అయితే ఈటింగ్ ఛానల్ అయితే గాయత్రి గెలిచింది. ఏం గాయత్రి? ఏ చపాతీ తినేసి బెట్టింగ్ పెట్టుకున్నప్పుడు నేను గెలవను. ఎందుకో బెట్టింగ్ పెట్టుకున్నప్పుడు గెలవదు, ఉత్తప్పుడు గెలిచింది. సాల్ట్ గిట్లా పెట్టింది. సాల్ట్ గిట్లా అవసరం పడుతుందని, కానీ సాల్ట్ అవసరం పడాల. ఇంకేం గాయత్రి? గాయస్, వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఈటింగ్ ఛాలెంజ్ ఎవరెవరు చేయాలో కామెంట్ చేయండి. ఈటింగ్ ఛాలెంజ్ ఒకవేళ ఓడిపోతే పనిష్మెంట్ ఎలాంటి పనిష్మెంట్ అయితే బాగుంటుందో అది ఇట్లా కామెంట్ చేయండి. ఖచ్చితంగా అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చేయాలి. నిన్న 500 తీసుకున్నావు, 20,000 మనం అనుకోలే కదా ఫస్ట్. నెక్స్ట్ వీడియోలో పెట్టుకుందాం. నేను పెట్టుకుంటే నేను గెలవను, వేస్ట్. ఎట్లయినా సరే ప్రశాంతంగా గెలుస్తాం అనుకోని ఫస్ట్ నుంచే గెలుస్తామని నమ్మి తినాలి. ఈరోజు ఒకవేళ చపాతీ ఇట్లా చపాతీ లేకుండా ఉంటే, చపాతీ ఒకవేళ నార్మల్గా ఆయిల్ గిట్లా వేయకుండా ఉత్త నార్మల్గా కాల్చుంటే మాత్రం పక్కా ఈరోజు నేనే గెలుస్తుంటే. ఆయిల్ వేస్తే ఆయన ప్రతిసారి ఆయిల్ లేకుండా వేస్తుంది. అంటే మాకు ఇంట్లో ఆయిల్ లేకుండానే కాల్చడం అలవాటు. ఈరోజు ఒక్కరోజే అందుకే చూడండి కలర్ కూడా చేంజ్ అయింది. ఈరోజే ఆయిల్ వేసి కాల్చింది కాబట్టి తినలేకపోయినాం. మామూలుగా అయితే తింటా, మంచిగా తింటా. చపాతీలో 2 చపాతీలు మంచిగా తింటా. కానీ ఆయిల్ వేసి తప్పని చేసేది. ఎందుకు అయితే ఉత్తా కాల్చాలి. ఆయిల్ వేయకుండా ఉంటే పిండి ఉంటుంది, తినబుద్ధి కాదని ఆయిల్ వేసి కాల్చిన బాగుంటుంది. మెత్తగా స్మూత్ ఉంటుంది, తొందరగా తినొచ్చు. నాకు తెలుసు ఏమంటారు, నీకు కంఫర్ట్ ఉండేటట్లు చూసుకుంటావు. లాస్ట్గా అయితే ఓడిపోయినా. ఈసారి అంటే ఓడిపోయినా. ఓకే, నెక్స్ట్ సారి ఆ ఛాన్స్ వస్తుంది ఇవ్వను. గెలుపు దరిదాపులోకి ఇట్లా నేను గాయత్రి ఈసారి నెక్స్ట్ సారి. ఓకే, నెక్స్ట్ ఈటింగ్ ఛాలెంజ్ ఏం చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. అలాగే ఎవరెవరు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. ఇది గాయస్ ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. అందరికీ గాయత్రి ఏమో చెప్పాలనుకుంటున్నావా సబ్స్క్రైబర్స్కి?
వీడియో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా అయితే. చాలా చూడండి, కొంచెం ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా కట్ చేయకండి, పూర్తిగా చూడండి వీడియో, చాలా బాగుంటుంది. ఓకేనా, మళ్ళీ వీడియోలో కలుద్దాము. బాయ్ గాయస్ అందరికి.